हरि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। वासुदेव 4/11/2025 మంగళవారం రాత్రి 9 గంటల సమయం. డాక్టర్ విలియం జి బెన్హమ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా 1994 సంవత్సరంలో నిర్వహింపబడిన శిక్షణ తరగతులలో బోధింపబడిన అంశము హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయంబోధిని గ్రంథముగా రూపుదిద్దుకొనగా దాని ఆధారంగా ప్రస్తుతము గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము నిర్వహింపబడుతున్నది. ఆ కార్యక్రమమునకు హాజరైన వారికి స్వాగతం. అందరకు నమస్కారం. మనం చేయి ఆకారము, గ్రహ శిఖర స్థానంలో ఈ రెండింటిని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు రేఖల్లోకి వచ్చాము. అంటే ఈ మూడింటి మధ్యన ఉన్న సమన్వయం కూడా మనకి బాగా గుర్తుండాలి. అంటే మనం తీర్థయాత్రికులు అంటే మనం మన దగ్గరికి ఏ శాస్త్రం వచ్చినా కానీ, ఏ విషయం వచ్చినా కానీ దాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలి? మన అసలైన ప్రయాణం ఏదైతే ఉందో, ఆ గమ్యస్థానం ఏదైతే ఉందో దాన్ని చేరటానికి ఉపయోగించుకోవాలి మనం. అంటే దాని గురించిన అవగాహన కొంచెం తక్కువగా ఉండడంతో, మనం దాని గురించిన ఆలోచన మనకి లేకపోవడంతో ఇటువంటి వాటి పట్ల మనకి తక్కువ స్థాయి, అంటే ఏదో కొద్దిగా పరిమితమైన స్థాయిలోనే వాటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. కానీ మన అధ్యయనం ఎలా సాగుతుందంటే, ఈ మొత్తానికి సంబంధించి మనకి అసలైన గమ్యస్థానం ఏదైతే ఉందో ఆ గమ్యస్థానాన్ని చేర్చడానికి వీలుగా ఉండేటట్టుగా మనం దీన్ని అధ్యయనం చేసుకుంటున్నాం. మన కార్యక్రమాలు ఏదైనా కానీ ఆ పద్ధతిలో జరుగుతుంది. పరిమితంగా వాటిని ఉపయోగించుకోవడం తక్కువ. అంటే దాని ఒక్కదానికంటే పరిమితానికి ఉపయోగపడదా అంటే పరిమితానికి అది ఉపయోగపడుతుంది. అదే సమయంలో అపరిమితమైనటువంటిది ఏదైతే ఉందో మన అసలైన స్థితి, మన గమ్యస్థానం, దానికి చేరటానికి ఇది వీలవుతుంది. అట్లా చెప్పుకుంటున్నాం మనం. ఇప్పుడు ఇది మనం ప్రయాణం అంటే మనం ఏం జరిగింది,
ఈ తీర్థయాత్ర యొక్క అవసరం ఎందుకు ఏర్పడింది? మనం ఒకటిగా ఉన్నాం. ఒకటిలో ఉన్నాం. ఒకటిగా. ఆ ఒకటి ఏమైంది? తాను పెక్కులు కావాలి అన్న సంకల్పం ద్వారా, ఆ సంకల్పం నెరవేర్చబడడానికి అనేకత్వంలోకి వచ్చేసాం. ఆయన నుంచి బయలువెడలం. అంటే వేరు భావనలోకి వచ్చేసాం. అనేకత్వంలోకి వచ్చాం. అనేకత్వంలోకి వచ్చాం కాబట్టి అంటే అది కూడా ఒక రకమైన తీర్థయాత్ర. ఆయన నుంచి బయలుదేరి ఈ అనేకత్వం, ఎందుకంటే ఆయన యొక్క సంకల్పం కదా మరి. ఆ సంకల్పాన్ని గౌరవిస్తూ, ఆ సంకల్పాన్ని అనుసరిస్తూ అనేకత్వంలోకి తీర్థయాత్ర చేశాం. సరే, ఇక్కడ పూర్తయిపోయింది ఈ తీర్థయాత్రకి సంబంధించి. కానీ ఇది సగమే. మళ్ళీ మిగతా సగం ఏంటి? మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామో ఆ ఏకత్వంలోకి మనం వెళ్ళాలి. ఎందుకంటే ఏకత్వాన్ని మర్చిపోయాం మనం. ఇప్పుడు ఆ ఏకత్వం నుంచి అనేకత్వంలోకి వచ్చాం, బాగానే ఉంది. అది ఆయన యొక్క సంకల్పం కాబట్టి ఆ సంకల్పాన్ని అనుసరించి వచ్చాము. ఆ విషయం మనకు గుర్తుంటే మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇంక తీర్థయాత్ర లేదు ఇక మనకి. ఇప్పుడు ఆయన యొక్క ఆజ్ఞని శిరసావహిస్తూ ఇక్కడ ఉంటాం. ఎందుకంటే ఆయన ఉన్నాడు, ఆయనే దీన్ని ఏర్పాటు చేశాడు, ఒకడే అనేకమయ్యాడు. అది క్లియర్ గా మనకి అనుభూతిగా ఉంది, అవగాహన ఉంది. కాబట్టి ఇంకెక్కడికి వెళ్తాం మనం? ఆయన ఇక్కడ ఉండమన్నాడు, ఇక్కడ ఉంటాం. అంతే కదమ్మా. కానీ అది మర్చిపోయాం మనం. ఆయన ఇక్కడ ఉండమన్నాడు అన్న విషయం మర్చిపోయాం. మనం ఇక్కడ ఉండడానికి ఎవరు కారణము, ఎవరు మనల్ని ఇక్కడ ఉంచారో అది మర్చిపోయాము. అది గుర్తుంటే మనకి తీర్థయాత్ర అయిపోయినట్టు. అది గుర్తులేదు కాబట్టి మళ్ళీ తీర్థయాత్ర చేయాల్సిన పని వచ్చింది. అంటే ఇక్కడికి రావడాన్ని మనకి గుర్తులేదు కాబట్టి అది తీర్థయాత్రగా లేదు మనకి. ఇప్పుడు మనం మళ్ళా ఏకత్వానికి మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకోవడానికి, అంతే. మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేయటానికి ఈ గోలంతా. ఎక్కడికో ఏదో అయిపోదాం, ఎక్కడికో వెళ్ళిపోదాం అని ఏం లేదు ఇక్కడ. మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేసుకోవటం. ఇట్లా మనం సింప్లిఫై చేసుకోవాలి. మనం లెక్కల్ని తేలికగా చేసే మార్గం ఏంటని ఆలోచించాలి. మేడ్ డిఫికల్టీ కాకుండా మేడ్ ఈజీ సిరీస్ అన్నమాట. తేలిక చేసుకోవడం. తేలిక చేసుకోవడం అంటే మర్చిపోయాం. మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకోవడం. వెరీ సింపుల్. అది మనం తీర్థయాత్రికులం మనం. పిలిగ్రిమ్, దివ్య జ్ఞాన పరిభాషలో పిలిగ్రిమ్. మనం పిలిగ్రిమేజ్ చేస్తున్నాం. పిలిగ్రిమ్ అంటే తీర్థయాత్రికుడు అంటే అర్థం ఏంటి? తీర్థయాత్ర చేసేవాడు అని. తీర్థయాత్ర ఎక్కడికి అంటే, తీర్థం అంటే పుణ్య ప్రదేశాలకి, ఆ దైవం ఉన్నటువంటి ప్రదేశాలకి, దేవాలయాలకి, ఆ పవిత్రమైన ప్రదేశాలకి, ఆ దైవం ఉన్న ప్రదేశానికి యాత్ర చేసేవాడిని తీర్థయాత్రికుడు అంటాం. ఆ తీర్థయాత్ర పవిత్రమైన ప్రదేశానికి అంటే దైవం దగ్గరికి వెళ్ళటం అనే దానికి తీర్థయాత్ర అంటాం. వెళ్ళేవాడిని తీర్థయాత్రికుడు అంటాం. సరే, ఇప్పుడు మనం తీర్థయాత్రికులుగా ఉన్నాము అన్న విషయం కొంతవరకు అవగాహనకు వచ్చింది. సరే, తీర్థయాత్రికులు కాబట్టి తీర్థయాత్ర చేయాలి. మనం తీర్థయాత్ర చేయాలంటే వాహనం కావాలి, మనకు ప్రయాణ సౌకర్యం. ఇప్పుడు ఇక్కడ ఏంటనమాట, మన తీర్థయాత్రికుడేమో ఈ గ్రహ శిఖర స్థానాలకి సంబంధించి ఏవేవైతే ఉన్నాయో, అంటే ఏ శిఖర స్థానం బాగా ఇదిగా ఉందో వాడు దానికి సంబంధించిన వాడు అన్నట్టు. అట్లా 7 శిఖర స్థానాలు ఉంటాయి మనకి. 7 మౌంట్స్. అంటే ఇవేంటంటే మౌలిక తత్వాలు. 7 గ్రహ తత్వాలు ఏంటన్నమాట. ఇవి మౌలిక దివ్య తత్వాలు అనమాట. అవి సృష్టిలోకి వచ్చినప్పుడు ఆ గ్రహ గోళాలుగా మారినాయి. ఆ గ్రహ గోళాలకు అధిదేవతలుగా ఆ తత్వాలు ఉన్నాయి. అట్లా 7 స్థానాలు మనం అరచేతిలో గుర్తించడం జరిగింది.
బట్ అది తీర్థయాత్రికుడు పిలిగ్రిమ్. ఇప్పుడు వాహనం ఏంటి? మనకు అరచేయి ఆకారం. ఈ అరచేతి ఆకారం ఏదైతే ఉందో అంతవరకే మనకి పరిమితం ఇక. దాన్ని దాటి మనం వెళ్ళలేం. అట్లాగే మనకి ఏ వాహనం అయితే ఉందో ఇంకా అదే వాహనంతో మనం చిట్ట చివరి దాకా వెళ్ళాలి. ఇంకా అది మార్చడానికి కుదరదు. ఏ వాహనాన్ని అయితే మనం ఎన్నుకున్నాము మన ఆర్థిక పరిస్థితిని బట్టి, మన వెసులుబాటుని బట్టి, మనం కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టగల వాళ్ళం అయితే ప్రత్యేకంగా కారు ఏర్పాటు చేసుకోవచ్చు. అంత డబ్బు పెట్టలేము కాబట్టి అన్నిటికన్నా తక్కువ ఛార్జీలు ఉండేది రైలు. రైల్లో ఎక్కుతూ దిగుతూ కొంత దూరం వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వేరే ప్రయాణ సాధనం తీసుకుని ఇట్లాగా చేయాలి. బస్సులో వెళ్దాం అంటే అన్ని చోట్లకి బస్సులు అంతంత దూరాలకి వెళ్ళలేము. ఇప్పుడు ఏంటనమాట, ఈ అరచేయి ఆకారం ఏంటంటే మన మన తీర్థయాత్ర చేయడానికి కావలసిన వాహనం. తీర్థయాత్రికుడు ఎవరు? ఈ 7 శిఖర స్థానాలు ఉన్నవారు. ఈ 7 శిఖర స్థానాల్లో ఏదో ఒకటి ప్రిడామినెంట్ గా ఉంటుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క శిఖర స్థానానికి చెంది ఉంటాడు. ఒకడు జూపిటర్ గాన, జూపిటేరియన్, సాటర్నియన్, అపోలోనియన్, మెర్కురియన్, మార్టియన్, వెనసియన్. ఇట్లా చంద్రశేఖర స్థానం మూన్ మౌంట్ కు సంబంధించి. అంటే చంద్రగ్రహ శిఖర స్థానం లూనేరియన్ అనమాట. లూనేరియన్. అట్లా 7 మనకు వస్తాయి. వీళ్ళు ఈ 7 ఎవడో ఒకటి కాబట్టి ఈ 7టికి సంబంధించింది ఏంటనమాట ఈ తీర్థయాత్ర. ప్రయాణం యొక్క సాధనము మనం తీర్థయాత్రికుడు రెడీ అయిపోయాడు. వాహనం ప్రయాణ సౌకర్యం రెడీ అయిపోయింది. అరచేయి ఆకారం రెడీ అయిపోయింది. మొత్తం 16 విషయాలు మనం తెలుసుకున్నాం అరచేయి ఆకారానికి సంబంధించి. ఈ 2 రెడీగా అయిపోయింది. ఇక బయలుదేరాలి. బయలుదేరాలంటే మార్గం, దారి ఏంటి? ఏ రోడ్డు గుండా మనం వెళ్ళాలి? నేషనల్ హైవేనా, లేకపోతే చిన్న చిన్న రోడ్ల, డొంక రోడ్ల, సరిగా కాలిబాట వెంట వెళ్ళాలా? ఏంటిది? అదంతా రేఖల్లో మనకి తెలుస్తుంది. మనకున్న రేఖల ద్వారా ప్రయాణం చేయటం మన జీవనయానం. నేను అంటే ఆ దేహాత్మకు సంబంధించిన ఆ గ్రహ శిఖర స్థానాలు. దేని మీద ప్రయాణం చేస్తున్నాము? అరచేయ ఆకారం. ఈ 2 కలుపుకొని ప్రయాణం కొనసాగిస్తూ ఉంటే ఆ లైన్స్ గుండా ప్రయాణం చేయాలి. ఈ లైన్స్ తిన్నగా ఉన్నాయనుకోండి చక్కగా ప్రయాణం సాగిపోతుంది. అక్కడక్కడ అడ్డంకులు, ఒక్కో చోట లైన్ ఆగిపోవటం ఇలాగ ఏదైనా ఉన్నాయనుకోండి అంటే మనం ఆ ప్రయాణాన్ని పూర్తి చేయలేము. ఆ ప్రయాణం యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయనేది ఈ లైన్ ద్వారా మనకు తెలుస్తుంది. మన జీవనయానంలో గమ్యస్థానాన్ని చేరగలమా లేదా? సరే, మరి గమ్యస్థానం చేరాలి ఎట్లాగా? దీన్ని బట్టి మనం కొంత మార్పులు చేసుకుని కొంత ప్రయత్నంతో మనం ఈ జన్మలోనే గమ్యస్థానం చేరవచ్చు. ఎందుకంటే మన గమ్యస్థానం చేరాలంటే ఏం కావాలి? మనకి ముందు వెళ్ళేవాడు కావాలి. సరే, నేను రెడీగానే ఉన్నాను వెళ్ళటానికి. ప్రయాణ వాహనం కావాలి. ప్రయాణం చేయటానికి కావాల్సిన వాహనం కావాలి. వాహనం రెడీగా ఉంది, అరచేయ ఆకారం. వెళ్ళటానికి ఈ లైన్లు ఉన్నాయి మన చేతిలో. ఆ లైన్ల గుండా మనం వెళ్ళిపోతాం. ఇంకేముంది ఇక? కాకపోతే ఆ ఒడిదుడుకులు, అడ్డంకులు, అపజయాలు వీటిని మనం చూసుకున్నాం. ఇదిగో వీటిని ఇట్లాగా అధిగమిస్తున్నాం. దారిలో మనకి ఏర్పడే అడ్డంకులు వాటిని ఇట్లాగా తొలగించుకోవాలి అని వీటిని చూసి ఈ అరచేతిని, ఈ రేఖలని నువ్వు ఎటువంటి భావాలతో ఉన్నావు మళ్ళీ నిన్ను బట్టి ఇది సరి చేసుకోవాలి. ఇప్పుడు జూపిటేరియన్ అనుకోండి, వాడి లక్షణాలు ఒక రకంగా ఉంటాయి. సాటర్నియన్ అయితే వాడి లక్షణాలు ఒక రకంగా ఉంటాయి.
కాబట్టి నువ్వు ఏ లక్షణాలకు సంబంధించిన వాడువో దాన్ని ముందు పట్టుకుని నువ్వు ఏ వాహనం ఎక్కావో అంటే అరచేయి ఆకారం నీకు ఎలా ఉందో దాన్ని చూసుకొని ఈ రెండింటిని కలుపుకుంటూ అప్పుడు రేఖల మీద ఎలా ప్రయాణం చేయాలో మనం నిర్ణయం చేస్తాం. సరిగ్గా ప్రయాణం చేసి ఆ తక్కువ దాంట్లోనే ఆ కంకర రోడ్లు, ఆ ముళ్ళ తుప్పలతో ఉన్న రోడ్డు, సరిగా దారి సరిగా లేని చోట కూడా దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. వెళ్ళిపోయి గమ్యస్థానం చేరు అంటే ఆత్మ దర్శనం చేసి జరుగుతుంది. ఆత్మానుభూతిలోకి వెళ్ళిపోవచ్చు. ఇట్లా దీన్ని ఉపయోగించుకోవాలి మనం. ఇంకా ఇదేంటి దీంట్లో మన నిత్య వ్యవహారమే మన సాధన. మన నిత్య జీవిత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మన వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు మనకి మనకు అందుబాటులో ఉన్నవి, మనకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, పరిచయస్తులు, మనకున్న ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో వీటిని ఆధారం చేసుకుని మనం ఆ దైవానుభూతులకు వెళ్ళాలి. ఇంత తేలిక అన్నమాట. పనులేమీ మార్పు లేదు, అవే పనులు, భావాల్లో కొద్ది కొద్దిగా మార్పు. అంతే. ప్రయాణం వేగవంతమైపోతుంది. ఎన్నో జన్మలు పట్టే ఆ దైవానుభూతి ఈ జన్మలోనే మనం పొందగలుగుతాం. మనం నిన్న కొంత చెప్పుకున్నాము. నిన్నటి తర్వాత ఏంటంటే అంటే మనకి భూత, భవిష్యత్తు, వర్తమానం 3 రకాలుగా ఉంది కదా! కాలం ఏమైంది? చోటుతో పాటు కాలం వచ్చింది. దేశము, కాలము ఈ సృష్టికి ఆధారంగా ఉన్నది. ఈ 2 లేకపోతే ఇంక సృష్టి లేదు. దేశం అంటే చోటు. అంటే మన అరచేయి ఆకారంగా. కాలం అంటే ఈ ప్రయాణించడానికి కావలసిన దారి అన్నట్టుగా. చేసేవాడు ఇదిగో జీవుడు. ఆ దేహాత్మో, జీవాత్మో, తురియాత్మో వాడి స్థితి ఆ వికాసాన్ని బట్టి. ఇప్పుడైతే మనకి ఇవి మైండ్‌లో కదిలే ప్రతి ఆలోచన మన అరచేతిలో రికార్డ్ అవుతూ ఉన్నాయని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. అంటే ఇవి ఓన్లీ రికార్డింగ్స్ అని. రికార్డింగ్ అనేటప్పటికల్లా జరిగిపోయిన తర్వాత రికార్డ్ చేస్తారు గానీ, ముందే ఇలా జరుగుతుందని రికార్డ్ చేయరు కదా! ఇప్పుడు మనం ఇవాళ ఈ పాఠం చెప్పుకుంటున్నాం. నిన్న ఈ మాదిరిగా చెప్తారండి అని చెప్పడానికి లేదు. ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటే దాన్ని బట్టి అది రికార్డ్ అవుతూ ఉంటుంది. అంతేగాని రేపుడిది ఇవాళ రికార్డ్ అవ్వదు. కాబట్టి రికార్డింగ్ అయిందంటే అర్థం ఏంటి? అయిపోయిన విషయము, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతము జరుగుతున్నది. ఈ 2 మనకు తెలుస్తాయి. ఇవి అరచేయి యొక్క ఆకారము, రేఖలు, గ్రహ శిఖర స్థానాలు వీటికి సంబంధించి మనకి ఏంటి చెప్పగలుగుతాయి ఇవి? భూతకాలం అంటే జరిగిపోయినది, ఇప్పుడు జరుగుతున్నది. ఈ 2 విషయాలు మనకి అందుబాటులోకొస్తాయి. మరి భవిష్యత్తు ఎలాగా తెలుస్తుంది మనకి? అంటే మనస్సు 2 మైండ్ హాస్ 2 ఫేసెస్ అని చెప్పుకున్నాం. ఈకే గారు స్పిరిచ్యువల్ సైకాలజీ అన్న గ్రంథంలో ఈ వాక్యంతో మొదలుపెట్టారు. మైండ్ హ్యాస్ 2 ఫేసెస్. సైకాలజీ అంటేనే మైండ్‌కి సంబంధించింది. మనస్సుకి. కాబట్టి మైండ్ ఏంటి అసలు? 2 ముఖాలున్నాయి దానికి. ఒక ముఖం భౌతిక విషయాలకేసి చూస్తుంటే పరిమితానికి సంబంధించి, స్థూలానికి సంబంధించి, ఇంకొకటి సూక్ష్మానికి సంబంధించి, ఉన్నత ఏదైతే ఉందో అంటే హైయర్ ట్రయాడ్. ఊర్ధ్వ త్రిభుజి.
అట్లా ఊర్ధ్వానికి చూసేదిగా ఒక మనస్సు ఉంది, అధోలోకాలకి వేసి చూసేదిగా ఒక మనస్సు ఉంది. మనసే 2 విభాగాలుగా ఉండి అటు పైకి ఒకటి చూస్తుంది, కిందకి ఒకవైపు చూస్తుంది. కిందకి చూసేదేమో జరిగిపోయింది, ఇప్పుడు జరుగుతున్నది వరకే తెలుస్తుంది మనకి. రేపేంటో తెలియదు, రేపు క్లాస్ జరుగుతుందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు అనుకున్నాం క్లాస్ ఉంటుందండి రేపు కూడా అని, ఏమో ఆ క్షణానికి ఏం జరుగుతుందో తెలియదు. మరి ఎట్లా ఇది అంటే, ఆ పైకి చూస్తున్న మనసు ఉంది, ఊర్ధ్వ మనస్సు, అక్కడ దాని దగ్గర ఈ విషయాలు మొత్తం తెలుసు. మనం ఎప్పుడు శ్వాస ఆపుతామో, ఎప్పుడు ఈ దేహాన్ని వదులుతామో, ఈ దేహంలోకి ఎప్పుడు వస్తాము, ఈ దేహం ఎప్పుడు వదులుతాము, ఈ దేహం వదిలేదాకా ఏమేం చేస్తాము, కంప్లీట్ గా దాని దగ్గర సమాచారం అది చెప్పగలము. కాబట్టి ఈ లైన్లోనే, ఈ లైన్స్ తోనే, ఈ అరచేయ ఆకారంతోనే, ఈ గ్రహ శిఖర స్థానాలకి సంబంధించిన దాంతోనే దాన్ని కూడా దీనికి అప్లై చేస్తూ, దీనికి జత చేస్తూ మనం పరిశీలిస్తే భవిష్యత్తు కూడా మనం చెప్పగలం. భవిష్యత్తు ఏం జరుగుతుందో కూడా మనం చెప్పగలం. ఆ భవిష్యత్తును మార్చగలం. ఎందుకు భవిష్యత్తును మార్చడం కోసం జ్యోతిషమైన, హస్త సాముద్రికమైన, ఏ శాస్త్రాలైనా కానీ గ్రహ శిఖర స్థానాలది ఒకసారి చూపిస్తారండి. సరే, వచ్చిందా సార్? రాలేదండి. రాలేదా? స్క్రీన్ షేర్ చేస్తానే. స్టాప్ షేరింగ్ స్క్రీన్ అని వస్తుంది. షేర్ స్క్రీన్. ఓకే, స్టాప్ అని ఉంది, అది స్టాప్ షేరింగ్ స్క్రీన్. షేర్ ఎంటైర్ స్క్రీన్, షేర్ స్క్రీన్. షేర్ స్క్రీన్ ఇందా షేర్ చేసి ఆపేసాను, మళ్ళీ ఇది రావట్లేదు సార్. ఇది రీషేర్. సరే, అది రేపు చూద్దాం. అయితే రేపు ఇది కూడా పెడతాను, లైన్స్ ది, అది ఇది రేపు చూస్తున్నాను సార్. నెక్స్ట్ దీంట్లో. ఎనేబుల్ అవుతా. మౌంట్స్ లక్షణములు చేతికి సంబంధించి 16 అంశంలో పరిశీలించడం అంత కష్టం కాదు, కానీ రేఖలను పరిశీలించడం, ఫలితం చెప్పడం కొంచెం కష్టమైన పనే అనుకోవాలి. ఎందుకంటే దారులు ఉన్నాయి మనకి, ఏ దారి వెంట ఎట్లా ప్రయాణం చేయాలో కొంచెం కష్టమైన విషయంగా ఉంటుంది. ఏ దారి ఎటు వెళ్తుందో తెలియదు. మనం తీర్థయాత్రికు, ఇదే మొదటిసారి ప్రయాణం మనకి. అంటే ఆ దారుల్లో వెళ్ళిన వాళ్ళు, ఆ దారి తెలిసిన వాళ్ళు, ఈ దారి ఎందుకు ఇట్లాగా ఉందో, ఈ దారి ఎటువైపుకి తీసుకెళ్తుందో తెలిసిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళిన వాళ్ళు. వాళ్ళ యొక్క సహకారంతో మనం దీన్ని కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఫలితం చెప్పడం కొంచెం కష్టమైన పని అనుకోవాలి. అయితే పట్టుదల ఉంటే సాధించలేనిది లేదు కదా. అందువల్ల ముందుగా మెయిన్ లైన్స్ ను కొంతకాలం పరిశీలిస్తూ ఉంటే క్రమేపీ అనుభవం పెరిగి మిగతా రేఖల గురించి కూడా చెప్పగలుగుతాం. లైన్స్ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒకరి చేతిలో ఉన్నట్లు ఇంకొకరి చేతిలో రేఖలు ఉండకపోవడాన్ని మనం గమనించవచ్చు.
ఎవరి చేతిలో కూడా ఉన్నవి మెయిన్ లైన్స్ అవే. 3 మెయిన్ లైన్స్ ప్రధానమైనవి 3ను ఇంకొక 3 ఉంటాయి. మొత్తం 6 లైన్స్ మెయిన్ లైన్స్. ఎవరి చేతిలోనైనా ఆ 6కి సంబంధించి ఉంటాయి. ఏదైనా 1, 2 ఉండకపోవచ్చు. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా. ఎందుకంటే అందరము ఒకేసారి ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళం కాదు. అందరము ఒక వికాస దశలు అనేక దశల్లో ఉన్నాము. అంతరవులు ఉన్నాయి మనకి. అనేక అంతరవులు ఉన్నాయి. ముందు, వెనక, ప్రక్కన అన్నట్టుగా. ఎవరికి వాళ్ళకి సంబంధించిందిగానే ఉంటుంది. అందులో దానికి తగ్గట్టే రేఖలు కూడా ఎవరికి వాళ్ళకి సంబంధించింది. అందుకు ఈ హస్తరేఖల ద్వారా మనం ఖచ్చితమైన సమాచారాన్ని పొందగలము అని ఎట్లా చెబుతున్నామంటే, వ్యక్తికి వ్యక్తికి విడదీయటం జరుగుతుంది. ఎట్లయితే హోమియోపతి వ్యాధులకి వైద్యం కాకుండా వ్యక్తికి వైద్యం. ఎవరికి వచ్చింది జ్వరం అండి? ఎవరికి వచ్చింది? మొట్టమొదటి ప్రశ్న అక్కడ. ఈ హస్తరేఖలు ఎవరికి ఉన్నాయి? ఫలానా జూపిటేరియన్కి ఉన్నాయి, ఫలానా సాటర్నియన్కి ఉన్నాయి. వాడి ఆకారం ఎలాగ ఉంది? దాన్ని బట్టి ఇక్కడ మనం ఎట్లాగా ప్రయాణం చేయాలో అనే దానికి విషయానికి వస్తాం. ఇట్లా మనం అందుకే ఒకళ్ళ చేతిలో ఉన్నట్టుగా ఇంకొకళ్ళ చేతుల్లో ఉండదు. ఎవరి అభిప్రాయాలు ఒకే రకంగా ఉండవు కదా. ఎవరి స్వభావము ఒకే రకంగా ఉండదు. సృష్టి మొత్తం కూడా అంత వైవిధ్యం. ఇన్ని కోట్ల మంది జీవులు ఉన్నా కానీ, కోట్ల జీవులు ఉన్నా కానీ ఎక్కడ ఒకడికొకడికి సంబంధమే లేకుండా ఇట్లా సృష్టింపబడుతుంది. ఎక్కడికక్కడ వేరుగా ఎవరికి వాళ్ళే అన్నట్టుగా. ఎందుకని? ఎవడు సృష్టి వాడిది కాబట్టి, ఆ సృష్టికర్త వాడు కాబట్టి. కానీ తమాషాగా అవతల వాడి సృష్టిలో మనం భాగం అవుతాం, మన యొక్క సృష్టిలో అవతల వాడు భాగం అవుతాడు. ఇలా తమాషాగా ఉంటుంది. కాబట్టి ఒకళ్ళ చేతిలో ఉన్నట్టుగా ఇంకొకళ్ళ చేతుల్లో ఉండదు. అందువల్ల ఖచ్చితమైన సమాచారాన్ని మనం పొందవచ్చు ఈ అరచేయ ద్వారా. ఇద్దరు సమానంగా ఉండరు. అలాగే హస్తరేఖలు కూడాను. మెయిన్ లైన్స్ ఎక్కడ మొదలవుతాయి? జూపిటర్ ఫింగర్ ద్వారా, చూపుడు వేలు ద్వారా లైఫ్ కరెంట్ ప్రవహిస్తుంది అనే విషయం ద్వారా. లైఫ్ కరెంట్ అంటే మనకు కావలసిన జీవ ప్రసారం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ చుట్టూ ఉన్న చోట్ల నుంచి మనకు వస్తుంది. ఎటు ఎక్కడి నుంచి వస్తుంది మరి? చోట్ల నుంచి వస్తుంది. దేని ద్వారా వస్తుంది? చూపుడు వేలు ద్వారా. అందుకని దాన్ని చూపుడు వేలు అన్నాము, చూపించే వేలు అన్నట్టుగా. ఆ వేలు ద్వారా లైఫ్ కరెంట్ లోపలికి ప్రసరించి ఈ రేఖల్లోకి ప్రసారం అవుతుంది. రేఖల్లోకి ప్రసారమై అది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. లైఫ్ కరెంట్ ప్రవహిస్తుంది అనే విషయం ద్వారా లైఫ్ కరెంట్ మొదట లైన్ ఆఫ్ హార్ట్ను చేరి మానవ యంత్రం కదలికకు ఆధారం అవుతున్నది. ఆ తర్వాత లైన్ ఆఫ్ హార్ట్ ద్వారా లైఫ్ కరెంట్ ప్రసరించబడి మనస్సును మేల్కొల్పటం జరుగుతుంది. హార్ట్ హెడ్ పనిచేయటం మొదలై ఇక జీవితంలో అడుగు పెట్టడానికి లైన్ ఆఫ్ లైఫ్ ద్వారా లైఫ్ కరెంట్ ప్రవహించి లైఫ్ లైన్ పనిచేయటం జరుగుతుంది. అంటే లైన్ ఆఫ్ హార్ట్, లైన్ ఆఫ్ హెడ్, లైన్ ఆఫ్ లైఫ్. అంటే హృదయ రేఖ, మనోరేఖ, జీవిత రేఖ. ఈ 3 రేఖలు ప్రధానమైనవి. ఆ 3 రేఖలు ఎలా పనిచేస్తున్నాయి? చూపుడు వేల ద్వారా లైఫ్ కరెంట్ ప్రసారం. దాని దిగువ నుంచి ఆ 3 లైన్లోకి అది ప్రసరిస్తుంది. అంటే ప్రతి లైన్ యొక్క మొదలు ఎక్కడ ఉందన్నమాట?
ఈ చూపుడు వేలు దిగువన ఉంది. అంటే చూపుడు వేలికి బొటన వేలికి మధ్యన అక్కడ ప్రారంభమవుతాయి లైన్లు అన్నది. ప్రారంభం మరి లైన్ గీత గీసి ఉంటే ఎక్కడ ప్రారంభమో ఎక్కడ అంతమో అనేది కూడా మనకి తెలిసి ఉండాలి. లేకపోతే అంతం దగ్గర నుంచి లెక్కేసుకుంటా వస్తే మనకి గజిబిజి అయిపోతుంది. వాడేమో ప్రారంభం దగ్గర మొదలై మధ్యలో ఉన్నాడు. మనం అంతం దగ్గర మొదలు పెడితే అసలు అటేపు రాలేదు కదా వాడు. కాబట్టి వాడి యొక్క జీవిత లక్షణాలు, జీవిత సన్నివేశాలు మనం చెప్పేది ఇద్దరికి ఒకటిగా వేరు వేరు అయిపోతాయి. అందుకని ముందు లైన్స్ యొక్క ప్రారంభం ఎక్కడ? ఒక గీత గీసామంటే ఇప్పుడు ఏబి అనే గీత గీస్తే అప్పుడు ఏమంటాం మనం? ఏ దగ్గర ప్రారంభమై బితో అంతమైంది అని అంటాం. అక్కడ క్లియర్గా ఉంది కదా మనకి. అట్లాగే ఇక్కడ కూడా అయితే ఇక్కడ లైన్స్ ఏంటనమాట, ఈ జూపిటర్ ఫింగర్ కి దిగువన అక్కడ ప్రారంభం అవుతున్నాయి. ఎందుకంటే లైఫ్ కరెంట్ యొక్క ప్రసారాన్ని బట్టి ఇది. లైఫ్ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? చూపుడు వేలు నుంచి వస్తుంది. కాబట్టి అక్కడి నుంచి వచ్చి ఒక్కొక్క లైన్లోకి అది ప్రసారం అవుతుంది, దాన్ని యాక్టివేట్ చేస్తూ ఉంది. కాబట్టి వీటి మూడిటి లైన్స్ యొక్క, మూడు గీతల యొక్క ప్రారంభం ఎక్కడుంది? ఈ చూపుడు వేలికి బొటన వేలికి మధ్యన ఉన్న స్థానంలో, అంటే కుడివైపున ప్రారంభం అవుతుంది. అంటే యాక్షన్ ఎప్పుడు కూడా కుడికి సంబంధంగా ఉంటుంది. సో ఇంకా దీనికి సంబంధించిన మిగతా విషయాలు రేపు ముచ్చటించుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ఏంటంటే ఈ హస్త సాముద్రిక శాస్త్రాన్ని నిమిత్తంగా చేసుకుని ఈ విషయాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ హస్త సాముద్రికము అన్న దాంట్లో మీరు ఏదైనా ప్రతిక్షేపించుకోండి, విషయం ఇదే. అట్లా మనం ఇస్తున్నాం. మీరు ఇప్పుడు మీకు సంబంధించి మీ జీవిత సన్నివేశాలు, మీ జీవితం కొనసాగటం అది ఉంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన జీవితంగా సాగుతూ ఉంటుంది. దాన్ని మీ దగ్గరే ఉన్నదాన్నే ఉపయోగించుకుంటూ, ఈ చెప్తున్న విషయాలు దానికి అన్వయించుకుంటూ మనం దైవానుభూతిలోకి వెళ్ళటం. నువ్వు ఏదైనా చేయి, దేనికోసం అంటే దైవానుభూతిలోకి. ఎట్లా వెళ్ళగలమంటే ఈ పనులన్నీ సృష్టికర్త కోసం. ఎందుకు ఇంత తేలిగ్గా ఉంది మీకు? ఇప్పటికిప్పుడు మనం దైవంగా మారిపోవటం అంటే మరి సాధనలు ఏమి చెప్పడం లేదు. మనం ఇలా తపస్సు చేయండి, అలా ధ్యానం చేయండి, ఇది మంత్ర దీక్ష చేయండి అని మనం చెప్పటం లేదు, చెప్పుకోవట్లేదు. మనం మరి ఎట్లా సాధ్యమవుతుంది ఏ సాధన లేకుండా? అంటే ఉన్న విషయంలోకి వస్తున్నాం. మనం ఉన్న విషయం ఏంటి? మన పనులు. మనం ఎందుకున్నాం ఇక్కడ? ఎందుకు పనులు చేసాం? సృష్టికర్త కోసం మనం ఎక్కడ ఉన్నాం? మనం ఇక్కడ మనం ఇక్కడ ఎవరు ఉంచారు మనల్ని? ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? సృష్టికర్త. సృష్టించిన వాడు మనల్ని ఇక్కడ సృష్టించి ఇక్కడ నిలబెట్టి మన చేత పనులు చేపిస్తున్నారు. కాబట్టి ఆ పనులన్నీ మన కోసం అయితే
ఆయన అంతగా కష్టపడక్కర్లే, వాళ్ళ సంగతి ఏదో వాళ్ళు చూసుకుంటారులే పోనీ మనకెందుకు అని అనుకుంటాడు. కానీ ఆయన మొత్తం వ్యవహారం అంతా ఈ సృష్టికి సంబంధించే తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో అందరితోనూ ఆ సృష్టికి సంబంధించే పనులు చేపిస్తూ ఉంటాడు. ఆ సృష్టి అనే రథం ముందుకి సాగటానికి అందుకే జగన్నాథ రథ చక్రాలు అంటాం. జగన్నాథ రథ చక్రాలు అంటే దాన్ని మెకానిక్ గా మెషినరీగా యంత్రాలతో నడపరు దాన్ని. ఎంతమంది వస్తే జనం అంతమంది తాడు పట్టుకుని లాగుతూ ఉంటారు. అట్లాగా మనం అంటే ఆ రథాన్ని లాగటానికి అందరము పనిచేస్తున్నాం. అట్లాగే ఈ సృష్టి అనే రథాన్ని లాగటానికి మనందరము పనిచేస్తున్నాం. అడుక్కునేవాడు కూడా దానికి ఉపయోగపడుతుంది. చిన్న పని లేదు, పెద్ద పని లేదు. మొత్తానికి ప్రపంచ దేశాలకి సంబంధించి లేకపోతే దేశాధినేత ఉంటాడు, వాడు దానికే ఉపయోగపడుతున్నాడు. అడుక్కునేవాడు దానికే ఉపయోగపడుతుంది. అట్లా వెళ్తున్నాం. ఓకే.